అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వరల్డ్ టూరిజం డే సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రులు గవర్నర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ టూరిజం మినిస్టర్ శ్రీ దుర్గేష్ గారికి, హెల్త్ మినిస్టర్ మరియు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే శ్రీ బొండ ఉమేశ్వరరావు గారికి, తర్వాత చైర్మన్ ఏపీటీడీసీ శ్రీ బాలాజీ గారికి, వేదిక పైన ఉన్న ఆఫీసర్స్కి, అదేవిధంగా ముఖ్యంగా మనకు జిల్లా కలెక్టర్, తర్వాత టూరిజంలో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో హోటలియర్స్ కానీ, ట్రావెల్ ఏజెంట్స్ కానీ, హౌస్ బోట్ ఆపరేటర్స్ కానీ, అడ్వెంచర్ టూర్ ఆపరేటర్స్ కానీ, అదేవిధంగా అవార్డీస్ ఎవరైతే వచ్చినారో పత్రికా ప్రతినిధులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు 27 సెప్టెంబర్ వరల్డ్ టూరిజం డే. అవి అనగానే మాకు గుర్తు వస్తుంది 27 సెప్టెంబర్ 2000. ఎగ్జాక్ట్లీ 25 years బ్యాక్ నేను కలెక్టర్ రంగారెడ్డిగా ఉన్నప్పుడు సార్ అప్పుడు ముఖ్యమంత్రి. సో అప్పుడు ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశారు దట్ ఓన్లీ ఇజం విచ్ విల్ బి రెలెవెంట్ విల్ బి టూరిజం. ఈరోజు 25 years అయిన తర్వాత మళ్ళీ ఆయనతో ఇవి వరల్డ్ టూరిజం డే జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. బట్ వాట్ సార్ సైడ్ అబౌట్ 25 years బ్యాక్ హ్యాస్ బికమ్ ట్రూ టుడే. సో టూరిజం యాజ్ ఆల్ వీ నో యాజ్ ఎ లాట్ ఆఫ్ పొటెన్షియల్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా కొత్త పాలసీ రావడం జరిగింది. ఇండస్ట్రీ స్టేటస్ టూరిజంకి ఇవ్వడం జరిగింది. ల్యాండ్ అలొకేషన్ పాలసీ, ఎంప్లాయ్మెంట్ పాలసీ, కార్వాన్ పాలసీ, హోమ్ స్టే పాలసీ, ఇంకా రకరకాలుగా కొత్త ఆలోచనతో ప్రభుత్వం ఆయన ఆదేశం మేరకు మనం ముందుకి వస్తున్నాము. అదేవిధంగా గైడ్లైన్స్ ఫస్ట్ టైం మనం రిలీజ్ చేయకపోతున్నాము. ఎందుకంటే గతంలో పాలసీ ఉండేది కానీ గైడ్లైన్స్ లేవు. ఏ విధంగా ఇన్సెంటివ్స్ అప్లై చేయాలి అనేది టుడే వీఆర్ రిలీజింగ్ ద గైడ్లైన్స్. టుడే ఇన్వెస్టర్కి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, నమ్మకం కలుగుతుంది. అదేవిధంగా మన పాలసీలో 7 ఎన్కార్ హబ్స్, 25 సర్కిట్స్ మనం ఐడెంటిఫై చేశాము. సార్ చెప్పినట్టుగా కొన్ని న్యూ ఏరియాస్, పర్టికులర్లీ రూమ్ ఇన్వెంటరీ ఒక 50,000 వరకు, అమ్యూజ్మెంట్ పార్క్స్, ఈకో టూరిజం, ఈ 21 టెంపుల్స్లో టూరిజం, టెంట్ సిటీస్, కార్వాన్ టూరిజం, హోమ్ స్టే, ఇటువంటి అన్నీ కూడా కొత్తగా మనం తీసుకువస్తున్నాము. అదేవిధంగా ఈవెంట్స్, మీ అందరికీ తెలుసు ఈరోజు ఇక్కడ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి, చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అసలు మైసూర్ దసరా తర్వాత విజయవాడకి కూడా ఒక గుర్తింపు రావాలి ఉద్దేశంతో ఈరోజు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా ఎగ్జిబిషన్ సొసైటీ, టూరిజం డిపార్ట్మెంట్ కలిసి దసరా ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అన్ని జిల్లాల్లో సార్ టోటల్ ఈ సంవత్సరం 8 మెగా ఈవెంట్స్, వైజాగ్ ఉత్సవ, అరకు ఫెస్టివల్, గండికోట ఉత్సవాలు, సూర్యలంక ఫెస్టివల్, అదేవిధంగా జిల్లా ఈవెంట్స్ కూడా జిల్లా కలెక్టర్స్ అందరూ కూడా చాలామంది ఉన్నారు. సో జిల్లా ఈవెంట్స్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఒకటి మన డిపార్ట్మెంట్కి టార్గెట్ ఇచ్చినారు. అదేమంటే ఒకటి మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ టూరిజం ద్వారా వస్తుంది. అదేవిధంగా గ్రోత్ కూడా మనం 20% గ్రోత్ తీసుకురావాలి అనేది ఆయన టార్గెట్ ఇచ్చినారు. తప్పకుండా ఆయన ఇచ్చిన సూచనల మేరకు, ఆదేశాల మేరకు డిపార్ట్మెంట్ అంతా రైట్ ఫ్రమ్ ద మినిస్టర్ టు ది మన చైర్మన్, అదేవిధంగా అందరూ కలిసి ఎండి అండ్ ఆల్ స్టాఫ్ అండ్ అలాంగ్ విత్ అవర్ స్టేక్ హోల్డర్స్ మన ఈ డిపార్ట్మెంట్ని ఇంకా ఆంధ్ర రాష్ట్రంని ఒక కంట్రీలో మనం నెంబర్ 3లో ఉన్నాము డొమెస్టిక్ టూరిజంలో, మీ అందరికీ తెలుసు. రేపు కంట్రీలో మాత్రం నెంబర్ 1గా ఉండి అదేవిధంగా ప్రపంచ స్థాయిలో కూడా తీసుకురావడానికి మీరు అందరూ కూడా సహకారం ఇస్తారని కోరుతూ మాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మళ్ళీ ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలండి. తర్వాత టూరిజంకు సంబంధించినటువంటి ఏవి ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ అంటేనే చారిత్రక దేవాలయాలు, విశాలమైన బీచ్లు, పచ్చని కొండలు, కృష్ణ గోదావరి లాంటి మహానదులు, ఇలాంటి ఎన్నో సహజ సౌందర్యంతో అలరించే అద్భుతమైన పర్యాటక ప్రాంతం. భవిష్యత్తులో